Once again, very good evening all of you. So today వచ్చేసి మనం ఓచర్ టైప్ కీస్ డిస్కషన్ చేస్తాం. ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై ఎలా చేయాలో చూపించాను. సో టుడే వచ్చేసి మనకి ఓచర్ టైప్ కీస్, ఫంక్షన్ కీస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్లాస్ మనకు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుందండి, అది మీరు గమనించాలి. ఓకే, చూడండి, స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందండి. యా, ఓకే అండి గైస్. ఓకే గైస్, లైక్ సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, సో వారికి ఒకటే చెప్తున్నాను. సో అమెజాన్లో మనకి టాలీ ప్రైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ బుక్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ బుక్ యాజ్ యూజువల్ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ మెటీరియల్స్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐస్ వేస్ఫరానా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైతే వ్యూవర్స్ మన ఛానల్ చూస్తున్నారో, సో ఈ మెటీరియల్స్ ద్వారా మీరు టాలీలో ఒక 50 to 70% వరకు కవర్ చేయొచ్చు మీకు ఓపిక ఉంటే. సో ఎవరికైతే ఈ మెటీరియల్స్ కావాలనుకుంటారో వాళ్ళు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? చూడండి, దీనికి సంబంధించిన లింక్స్ నేను వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయొచ్చు. ఓకే డన్ గైస్. చూడండి, సో పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందండి. యా, చూడండి, ఫస్ట్ వన్ ఓచర్ ఎంట్రీ కీస్. సో ఒక్కొక్క సాఫ్ట్వేర్లో మనకి కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి. మనకు టాలీలో ఈ ఫంక్షన్ కీస్ చాలా మేజర్ రోల్ మెయింటైన్ చేస్తాయండి, చాలా మేజర్ రోల్ అనేది మెయింటైన్ చేస్తాయి. ఓకే, సో దీంట్లో వచ్చేసి F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్, టు చేంజ్ ఓచర్ డేట్ అంటాం. అంటే మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్ అండి. ఏప్రిల్ టు మార్చ్ కదా. సో ఇప్పుడు ఫస్ట్ కంపల్సరీ ప్రతి నెల ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్ కానీ, పర్చేజ్ కానీ, సేల్ కానీ, కంపల్సరీగా మనము డేట్ మార్చుకోవాలి. డేట్ మార్చుకొని ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ మంత్లో ఏం ట్రాన్సాక్షన్ ఏ డేట్లో పోస్ట్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి F2 అనేది ప్రతి నెలలో ప్రతి రోజు కూడా మన డేట్లు మార్చుకుంటూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. సో దీన్నే F2 డేట్ అని చెప్తాం. ఓకే డన్. నెక్స్ట్ F4 అంటే కాంట్రా. ఇప్పుడు పలానా మంత్ నేను ప్రాఫిట్ వచ్చినా లాస్ట్ వచ్చినా తెలియాలంటే ఏ మంత్కి సంబంధించి ఆ మంత్ డేట్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో అదేనమాట. ఎందుకంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంపల్సరీగా మనకి డేట్స్ వైజ్ మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో లాస్ట్ ఆగస్ట్ మంత్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, సో సెప్టెంబర్ మంత్ ఎంత వచ్చింది, అక్టోబర్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా అనాలిసిస్ ఉండాలంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత క్యాపిటల్ పెట్టి కొత్తగా మనము ఒక ఫైనాన్షియల్ ఇయర్ మెయింటైన్ చేయాలి, తర్వాత మంత్ వైజ్ మెయింటైన్ చేయాలి, డేట్ వైజ్ మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది. తర్వాత ఓకే, బిజినెస్ స్టార్ట్ చేశారు, మంత్ వైజ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటున్నారు, బాగుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్కి ఒక కరెంట్ అకౌంట్ అనేది ఉండాలి. ఒక కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది లోకేష్ ఇన్ఫోటెక్, నాది ఒక కంపెనీ, దాని మీద నాకు ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి సపరేట్గా. సో లిక్విడ్ గ్యాస్ ఎవరు కూడా బిజినెస్లో పెట్టుకోరు కదా, బై హ్యాండ్లో పెట్టుకోరు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, డబ్బు తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అంటే నా లోకేష్ ఇన్ఫోటెక్ అనే కంపెనీలో నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాను. లిక్విడ్ గ్యాస్ నా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకుంటాను. లేదు నాకు 2-3 బ్యాంకులు అవసరమైనాయి, SBI బ్యాంక్ నాకు ప్రీవియస్గా ఉంది, నాకు HDFC బ్యాంక్ కూడా అవసరమైంది, అప్పుడు ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. సో ఏ బ్యాంకులో అమౌంట్ తక్కువ ఉంటుందో ఆ బ్యాంకులోకి ఎక్కువ ఉన్న బ్యాంకు నుంచి తక్కువ ఉన్న బ్యాంకులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్ అలా అయినా చేసుకోవచ్చు. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్. ఇప్పుడు ఒక నెలలో 5,000 ఖర్చు జరుగుతుంది, చిన్న చిన్న ఖర్చులు, జిరాక్స్లన్నీ, టీ ఖర్చులన్నీ, ఓకే, ఇలాంటివన్నీ జరుగుతాయి.
ప్రతిసారి క్యాష్ నుంచి వాడుకోకుండా పెట్టి క్యాష్ ఒక లెడ్జర్ చేసుకొని ఆ పెట్టి క్యాష్లో ఒక 5,000 పంపించేసి ఆ 5,000 నుంచే ఒక నెల బిజినెస్ అంతా వాడుకుంటాం. దాన్ని పెట్టి క్యాష్ అంటాం. ఈ 4 ట్రాన్సాక్షన్స్ వస్తే మాత్రమే F4 కాంట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కింద తీసుకోవాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కింద అది గుర్తుపెట్టుకోండి. సో F4 అంటే కాంట్రా, క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇవి 4 వస్తాయి. మన బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉందో మన బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ అకౌంటింగ్ సంబంధించి మాత్రమే మనము F4 కాంట్రాలోకి వస్తాం. ఇంకా రిమైనింగ్ ఏవి కూడా మనము ఎంటర్ చేయం. అది గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఏది కూడా మనము ఎంటర్ చేయం. ఓకే, డన్. నెక్స్ట్ F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే అది బట్టల షాప్ అయితే బట్టల షాప్, ఎలక్ట్రికల్ గూడ్స్ అయితే ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయితే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, ఫర్నిచర్ షాప్ అయితే ఫర్నిచర్ షాప్, మొబైల్ షాప్ అయితే మొబైల్ షాప్, ఏదైనా ఉండొచ్చు. మనం ఏం చేస్తాం, హైదరాబాద్కో బెంగళూరులోకి వెళ్ళి మన బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ని సప్లయర్స్ దగ్గర నుంచి అప్పుకైనా పర్చేజ్ చేయొచ్చు, క్యాష్కైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే చెక్కుకైనా పర్చేజ్ చేయొచ్చు, లైక్ క్రెడిట్కైనా పర్చేజ్ చేయొచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, అసెట్స్ కాదు. కొని అమ్మడానికి తెచ్చుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో సో వాటిని F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. మనము మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళి ₹1,00,000 సరుకు తెచ్చుకున్నాం. డైరెక్ట్గా క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చి తెచ్చుకున్నాం, లేదంటే అప్పుగా పెట్టి వచ్చేసినాం స్టాక్ తీసుకొని. అలా వచ్చిన F9 తీసుకోవాలి. అవి ఐటమ్స్ కొని అమ్ముతాం, మార్కెట్లో కొని అమ్ముతాం. తర్వాత అది క్లియర్ అమ్మా? ఈ స్క్రీన్ షాట్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియర్ గైస్? డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? లేదండి. యా, డన్ అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి F5 పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఇప్పుడు మీరు ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళారు, ₹1,00,000 సరుకు తెచ్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు, అప్పుగా పర్చేజ్ చేసుకుని వచ్చారు. మీరు ఏం చేయాలి? తర్వాత 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో, అంటే మీరంటే మీ కంపెనీ ఏం చేయాలి? ఆ సప్లయర్కి డబ్బులు పే చేయాలి. ఆ సప్లయర్కి డబ్బులు అనేది పే చేయాల్సి వస్తుంది. సో క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి వెళ్తున్నాయి. సో మన బిజినెస్ నుంచి వెళ్తున్నాయి. ఓకే, సో మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి డబ్బులు పోతుంది కాబట్టి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే పేమెంట్ F5 తీసుకోవాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే అది క్యాష్ రూపంలో అయినా చెక్ రూపంలో బయటికి వెళ్తుంది అంటే సో దాన్ని మనం F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ తీసుకోవాలి. అవి కాకుండా ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఏవి వచ్చినా కూడా F5నే తీసుకోవాలి. ఒకవేళ ఫ్యాక్టరీలు అయితే ఏమొస్తాయండి? ఫ్యాక్టరీలో అండర్లో ఏం లెడ్జెస్ ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి? డైరెక్ట్ కింద, ఇండైరెక్ట్ కింద ఏవి వస్తాయి చెప్పండి చూద్దాం. డైరెక్ట్ వేజెస్ అండి. ఫ్యాక్టరీ రెంట్ వస్తుంది, క్యారేజ్ ఇన్వార్డ్ వస్తుంది, పవర్ అండ్ ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, తర్వాత పవర్ అండ్ ఫ్యూయల్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇండైరెక్ట్ కింద క్యారేజ్ అవుట్వర్డ్స్, శాలరీస్ వస్తుందండి. ఇంకా చెప్పాలా? అవే చెప్పాలా? ఇండైరెక్ట్ కదా సార్? న్యాచురల్ గా ఆలోచించండి. ఏదైనా కంపెనీలో కానీ నెల కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? సాలరీస్ ఉంటాయండి, టెలిఫోన్ బిల్ ఉంటదండి, నెట్ బిల్ ఉంటది, ఎలక్ట్రికల్ బిల్ ఉంటది. నెల ఇది కంటిన్యూగా ఉంటాయి కదా. అవి ఫ్యాక్టరీలోనే ఉంటాయి, ఆఫీస్ లోనే ఉంటాయి. డిప్రిసియేషన్ ఉంటది. తర్వాత F5 పేమెంట్ అంటే మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సిన ఉన్నా, లేదు మన బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఏమైనా జరిగినా, ఫ్యాక్టరీలో ఎక్స్పెన్సెస్ ఏమైనా జరిగినా, ఏవి జరిగినా F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్. ఓకే, నెక్స్ట్ F8 సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి
డైరెక్ట్గా క్యాష్కు సేల్ చేసిన, లేదంటే చెక్కుకు సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన F8 సేల్స్ తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, అసెట్స్ కాదు. F8 అంటే సేల్స్. అప్పుగా సేల్ చేసినా, క్యాష్గా సేల్ చేసినా, చెక్కుగా సేల్ చేసినా, ఎలాగ సేల్ చేసినా F8 సేల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ F6 రిసిప్ట్. ఇప్పుడు నువ్వు కస్టమర్కి సేల్ చేసిన తర్వాత అప్పుగా ఆ కస్టమర్ మన బిజినెస్కి ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే రిసిప్ట్ F6. క్యాష్ ఆర్ చెక్కు రిసీవ్డ్, క్యాష్ ఆర్ చెక్కు రిసీవ్డ్. సో అంటే మనం F6 తీసుకోవాలి. F6. సో ఒక కస్టమర్ నుంచి మన బిజినెస్కి డబ్బులు వస్తుందంటే అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్కి అది ఇన్కమ్ అవుతుంది. సో అది ఇన్కమ్ అవుతుంది. అదేవిధంగా డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొచ్చినా F6 రిసిప్ట్ తీసుకోవాలి. F6 రిసిప్ట్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్ వచ్చినా మన బిజినెస్ F6 రిసిప్ట్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి చెప్పండి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకటి వస్తుంది సార్. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, రిసీవ్డ్ కంపల్సరీ ఉండాలా. రిసీవ్డ్ అనే పదం ఫ్రైట్ కంపల్సరీ ఉండాలా. చార్జెస్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి? కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. వెరీ గుడ్. సో రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, ఇలాంటి రిసీవ్డ్ అనే పదాలు ఏ వచ్చినా F6 రిసిప్టే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో మనము అసెట్లు అంటే ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. మన బిజినెస్ కోసం కంప్యూటర్ కొని ఉంటాం, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ ఇవన్నీ కొని ఉంటాం. సంవత్సరానికి దీని మీద డిప్రిషియేషన్ తీస్తారు అవ్వాలా. ఇప్పుడు కంప్యూటర్ 50,000 పెట్టుకున్నారు, సంవత్సరానికి 10,000 తీసేస్తారు డిప్రిషియేషన్. 5 ఏళ్ళకు జీరో అయిపోతుంది. ఇక డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. తర్వాత మీరు ₹1,00,000 సరుకు పర్చేజ్ చేసినారు ఒక సప్లయర్ నుంచి, 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. నువ్వేం చేస్తావు? ఆ సరుకు రిటర్న్ చేస్తావు, పర్చేజ్ రిటర్న్. తర్వాత కస్టమర్కి సేల్ చేశారు 2,00,000, దాంట్లో 50,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కస్టమర్ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. డిప్రిసియేషన్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా గ్రూప్ ఏం తీసుకోవాలి? లైక్ ఓచర్ ఏం తీసుకోవాలి? జర్నల్ F7 తీసుకోవాలి. F7. ఒకవేళ పర్చేజ్ రిటర్న్ ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోటు, సేల్స్లో అయితే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఓకేనా? యా, ఈ చార్ట్ బాగా మీకు అర్థం చేసుకోవాలి. ఓకే, చూడండి. నేను 2 రకాలుగా పర్చేజ్ చేస్తాం. మనం మార్కెట్లో వెళ్ళాం, ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళాం, స్టాక్ ఆర్ గూడ్స్, ₹1,00,000 డబ్బులు ఇచ్చి సెల్లింగ్ పర్పస్ అంటే నువ్వు 50 మొబైల్స్ కొన్నావు. ఎందుకు? నిన్ను బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికి కాదు. నువ్వు ₹100 పెట్టి కొన్నావు 50 మొబైల్స్ ఒక్కొక్కటి. సో అది నువ్వేం చేస్తావు? సో నువ్వు డైరెక్ట్గా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా క్యాష్ అయినా ఇవ్వచ్చు, లేదంటే అప్పు అయినా ఇవ్వచ్చు, లేదంటే చెక్ అయినా ఇచ్చి తెచ్చుకోవచ్చు. ఎందుకోసం తెచ్చుకున్నావు? నువ్వు అప్పుగా పర్చేజ్ చేసినా, క్యాష్కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా, నువ్వు ₹100 పెట్టిన ఐటమ్ మీద నువ్వు 300 అంటే ఇంకా 200 ఎక్స్ట్రా యాడ్ చేసి ఆ ఐటమ్ని 300కు సేల్ చేసుకుంటావు. కాబట్టి ఇది స్టాక్ ఆర్ గూడ్స్ అంటాం. సెల్లింగ్ పర్పస్ అంటే మనం మార్కెట్లో అమ్మడానికి తెచ్చుకున్న వస్తువులు పర్చేజ్ చేసి దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. కాబట్టి పర్చేజెస్ అని వచ్చిందంటే ఇక్కడ F9 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ ఎగ్జాంపుల్: పర్చేజ్ ఫర్ క్యాష్, పర్చేజ్ ఫర్ చెక్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్. ఇలాంటి రకాల ట్రాన్సాక్షన్స్ వచ్చినా నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? F9 తీసుకోవాలి. F9. ఓకే. ఒకవేళ అసెట్స్ అంటే నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి కొన్నావు, అమ్మడానికి కాదు. కొన్నావు, నీకు ఉపయోగించావు, నీ బిజినెస్కి అవసరం ఉంది, కొన్నావు, ఉపయోగించుకుంటున్నావు, నువ్వు అమ్మడానికి కాదు. ఇది రెండో రకం. ఓకే.
ఒక అసెట్ను డైరెక్ట్గా ఒక షాప్కి వెళ్ళి కంప్యూటర్ను 50,000 డబ్బులు ఇచ్చి లేదంటే చెక్ ఇచ్చి తెచ్చుకునేవనుకో, అప్పుడు F5 పేమెంట్లో తీసుకోవాలి. అంటే నువ్వు డబ్బులు ఇచ్చినావు, అసెట్ తెచ్చుకున్నావు అంతే. ఇంకా వాడెవడో నువ్వెవడో. కాబట్టి 50,000 గల వస్తువు బయటికి వెళ్తుంది అంటే డబ్బులు 50,000 గల వస్తువు మన బిజినెస్కి వస్తుంది. ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. కావాలంటే మనం అండర్లో లైక్ నెరేషన్ రాసుకోవచ్చు, పలానా వ్యక్తి దగ్గర కొన్నాను అని. కాబట్టి అది F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. అది ఒకవేళ లేదంటే అప్పుగా పర్చేజ్ చేస్తే ఒక అసెట్ని అంటే F7 తీసుకోవాలి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, అసెట్ వచ్చింది, పేరు వచ్చింది అంటే F7 తీసుకోవాలి. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ F7 తీసుకోవాలి. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7 తీసుకోవాలి. ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేసినా లేదంటే చెక్కుకు పర్చేజ్ చేసినా F5 తీసుకోవాలి. ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేసినామంటే F7 తీసుకోవాలి. అప్పుగా అంటే మనిషి పేరు వస్తుంది, క్యాష్ ఆర్ చెక్ వస్తే మనిషి పేరు రాదు. ఒకవేళ ఇంకొక ట్రాన్సాక్షన్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఫర్ క్యాష్, అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో క్యాష్ వచ్చింది, అప్పుడు ఏం తీసుకోవాలి? F7 F5? F5. వెరీ గుడ్, F5 తీసుకోవాలి. ఆడ ఎలా జరిగింది ట్రాన్సాక్షన్ అడిగినప్పుడు క్యాష్కే జరిగింది. ఎక్కడ కొన్నావు అంటే పలానా వ్యక్తి దగ్గర. ఆడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాషే కదా, అప్పు కాదు కదా. అదే అప్పు అయితే లాస్ట్లో క్యాష్ కానీ చెక్ కానీ రాదు. అప్పుగా అయితే జస్ట్ పేరు ఒకటి వస్తుంది అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. క్లియర్? ఈ చార్ట్ అర్థమైందా? నెక్స్ట్ సేల్స్లో కూడా అంతే అండి. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తుంది. సేల్స్ ఫర్ క్యాష్ అన్నా, క్యాష్ సేల్స్ అన్నా, స్టాక్ సేల్స్ టు లాస్యా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అన్నా, జస్ట్ సేల్స్ టు ప్రవళికా ట్రేడర్స్ అన్నా F8 తీసుకోవాలి. ఇక్కడ సెల్లింగ్ పర్పస్, నాట్ యూజింగ్ ఫర్ బిజినెస్ పర్పస్. మనం ఏదైనా వస్తువులు కొన్నామంటే అమ్మడానికి కోసం తెచ్చుకుని ఉంటాం, మన బిజినెస్ కోసం కాదు. కాబట్టి ఇది F8 తీసుకోవాలి. ఒకవేళ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి తెచ్చుకున్నాం అనుకోండి, తెచ్చుకొని సెకండ్ హ్యాండ్కి అమ్ముతున్నాం అనుకోండి. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ఓకే, 20,000కి అమ్మినావు అంటే 50,000 పెట్టి తెచ్చుకున్నావు, 3 సంవత్సరాలు ఉపయోగించుకున్నావు, 20,000కి అమ్మాలనుకున్నావు, 20,000కి అమ్మినావు. 20,000 నీకు డబ్బులు వస్తుంది, నీ దగ్గర ఉన్న కంప్యూటర్ బయటికి పోతుంది, బట్ ప్రాఫిటే కదా. ఓకే, సో కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ అంటే F6 తీసుకోవాలి. F6 తీసుకోవాలి. F6. నెక్స్ట్ క్రెడిట్, కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్, మెషినరీ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్, ఫర్నిచర్ సోల్డ్ టు రాకేష్ ట్రేడర్స్ అంటే F7 తీసుకోవాలి అప్పుగా. ఒకవేళ అసెట్ వస్తుంది, పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది. ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ టు కార్తిక్ ట్రేడర్స్ ఫర్ క్యాష్, ఏం తీసుకోవాలి? F6. మెషినరీ సోల్డ్ టు ప్రవళికా ట్రేడర్స్ ఫర్ క్యాష్, ఏం తీసుకోవాలి? F6. వెరీ గుడ్, అలా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, చెప్పండి చూద్దాం. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 30,000, ఏకి తీసుకోవాలి? F9. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000, ఏకి తీసుకోవాలి? F9. వెరీ గుడ్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ 40,000 అని క్రెడిట్, ఏకి తీసుకోవాలి? F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000, ఏకి తీసుకోవాలి? F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? F5. సూపర్ అండి. స్టాక్ సేల్స్ టు జాను ట్రేడర్స్ 40,000,
F8. F7. F8. F8. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఎక్కి తీసుకోవాలి. F8. F8. ల్యాండ్ సేల్స్ టు గునా ట్రేడర్స్ 40,000 ఎక్కి తీసుకోవాలి. F7. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఎక్కి తీసుకోవాలి. F5. F6. యా. బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక ట్రేడర్స్ 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఎక్కి తీసుకోవాలి. F6. వెరీ గుడ్. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీష్ 40,000 అని క్రెడిట్. F7. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఎక్కి తీసుకోవాలి. F5. F5. వెరీ గుడ్. ఇలాగా మీరు ఏం చేయాలంటే ఆ 4 ప్రాబ్లమ్స్కి ఈ విధంగానే ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ నేను చెప్తాను, మీరు మిగతా దాంట్లో మీరు ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. మెటీరియల్స్ రీచ్ అయ్యాయా మీకు? వచ్చాయా మెటీరియల్స్ ఎవరికన్నా? ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? యా, ఫస్ట్ వన్ చూడండి. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అండి? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏ కీ తీసుకోవాలి ఫంక్షన్ కి? F6. వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఏ కీ తీసుకోవాలి? F9. F9. వెరీ గుడ్. సేల్స్ టు ప్రియా ట్రేడ్స్ ఏ కీ తీసుకోవాలి? F8. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏ కీ తీసుకోవాలి? F4. సూపర్. చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్? F5. సూపర్. రెంట్ పెయిడ్? F5. చెక్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్? F6. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్? F5. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్? F4. సూపర్. వేజెస్? F5. సూపర్. ఇలాగా రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయాలి. మీరు చేయాల్సి వస్తుంది. ఓకే. సో దీంట్లో కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉంటాయి, అవి కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే. ఎక్సెల్ కనబడుతుందా? యా, ఇక్కడ చూడండి. మీకు మ్యాక్సిమం ఈ 10 ట్రాన్సాక్షన్స్ ఏవి ఎక్స్పెన్స్ అవుతుంది, ఏది ఇన్కమ్ అవుతుంది అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి. ఇది ఒక బిజినెస్ అండి. ఓనర్ పేరు లోకేష్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను అంటే బిజినెస్ అని. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బు లేదు. సో ఓనర్ ఏం చేశాడు? లోకేష్ కదా, ఓనర్ బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు అప్పుగా. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఎందుకంటే పర్టికులర్గా అతను ఓనర్ కాబట్టి. సో ఓనర్ కాబట్టి ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకున్నది. ఓకే, డన్. సో ఇప్పుడు ఓనర్ బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు కదా. సో బిజినెస్ కి అది ఇన్కమా ఎక్స్పెన్స్ అండి? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. వెరీ గుడ్. F6 అర్థమైంది కదా? ఫస్ట్ పాయింట్ F6 అర్థమైందండి. క్యాపిటల్ అంటే ఓకే. ఇప్పుడు ఓనర్ బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓకే, డన్. 5 lakhs అది బిజినెస్ కి ఇన్కమ్ అని చెప్పారు, బాగుంది. ఇప్పుడు బిజినెస్ 5 years ఉపయోగించుకుంది ఆ 5 lakhs. ఇదే 5 lakhs బిజినెస్ ఇస్తే ఒప్పుకుంటాడా ఓనరు? ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఆ 5 lakhs కాస్త 6 lakhs అంటే ఆ 1 lakh ఏంటిది? ఇంట్రెస్ట్. 1 lakh అన్నది కదా. పేమెంట్. 5 లక్షలు బిజినెస్ అప్పుగా తీసుకొని మళ్ళీ 5 లక్షలు 5 ఏళ్ల తర్వాత ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఆ 5 లక్షల మీద ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాడు. ఏ దాని మీద? క్యాపిటల్ మీద.
సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. సో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అండి. ఎక్స్పెన్స్ అంటే తీసుకోవాలి, F5 తీసుకోవాలి. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. నా బిజినెస్ కి అవుట్ సైడ్ కి ఏం పోతుంది, అవుట్ సైడ్ నుంచి నా బిజినెస్ కి ఏమొస్తుంది, అదే మాత్రమే మీరు ఆలోచించాలి. అది కాకుండా మీరు ఏదైతే ఆలోచించారంటే అకౌంట్స్ కరెక్ట్గా రావు. అది బిజినెస్ మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు, ఇక్కడ నిలబడి మీరు ఆలోచించాలి. ఈ ప్లేస్లో మీరు నిలబడి ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి. మీరు మీ బిజినెస్లో ఓనరే కావచ్చు, కానీ మీ మైండ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. మీరే బిజినెస్ అనుకోవాలా, మీ బాడీనే బిజినెస్ అనుకోవాలా, గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్, ఓకే, ఓనర్ బిజినెస్కి 5 lakhs ఇచ్చారు, బాగుందండి. ఏదో ఓనర్కి అవసరమైంది, పర్సనల్ యూజ్ కోసం ఏం చేశాడు, ఆ 5 lakhs నుంచి 2 lakhs పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. ఆ తీసుకున్నంత సేపు అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అండి. ఇది కూడా F5 అంటే ఏం తీసుకోవాలి, F5 తీసుకోవాలి. బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఓనర్ మాత్రమే తీసుకుంటేనే డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఇవి 2 నేమ్స్ ఓనర్కి పర్టికులర్ గా ఇచ్చింది అకౌంట్స్. ఆ ఈ 2 నేమ్స్ మాత్రం ఓనర్కి పర్టికులర్ గా ఇచ్చింది. ఓకే, డన్. ఇప్పుడు ఓనర్ ఆ 2 lakhs ని 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు. ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 లక్షల బిజినెస్ కి ఇస్తే ఒప్పుకుంటుంది బిజినెస్? లేదు, ఇంట్రెస్ట్ ఒప్పుకోవచ్చు కదా. ఆ 2 లక్షల మీద ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. సో ఆ 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది, అంటే 1 lakh ఏంటది, ఇంట్రెస్ట్. ఏదాని మీద, ఇన్కమ్. ఇంట్రెస్ట్ అది బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? బిజినెస్ ఇన్కమే ఇన్కమ్. కదా. ఇన్కమ్ ఇన్కమ్ F6 అంటే అండి. F6 తీసుకోవాలి. క్లియర్? ఈ 4 అర్థమైనాయమ్మా? అర్థమైంది సార్. క్లియర్? యా. నెక్స్ట్, మన బిజినెస్ కాకుండా వేరే యొక్క బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారు, అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు ఏమవుతుంది, ఎక్స్పెన్సే కదా. సో ఏంకి తీసుకోవాలి ఇక్కడ, F5 తీసుకోవాలి. ఓకేనా, డన్. ఇప్పుడు ఆ 2 lakhs పెట్టారు, ఆ 2 lakhs కాస్త మీకు 3 lakhs వచ్చింది, అంటే 1 lakh ఎక్స్ట్రా వచ్చింది, అంటే అది ఏంటి, ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ కి ఏంటి, F6. యా. సో నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను హైదరాబాద్ లో, నా దగ్గర డబ్బు లేదు. నేనేం చేశాను, బ్యాంక్ దగ్గర లేదా ఎల్ఐసి లోన్ దగ్గర లేదంటే స్టేట్ల దగ్గర వెళ్ళి ఒక 2 లక్షలు అప్పు తెచ్చుకున్నా. వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చేంత వరకు అది నా బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అండి, ఇది F6 ఇన్కమ్ వస్తుంది. తర్వాత నేను నెల నెల ఏం చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలా, ఏదాని మీద, లోన్ మీద. అదే సో దాని ఇంట్రెస్ట్ లోన్ అంటాం. అది ఏంటిది, బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్ అంటే తీసుకోవాలి F5 తీసుకోవాలి. మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్ కి లోన్ ఇచ్చింది ఒక 2 లక్షలు, ఇచ్చినంత వరకు అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అంటే తీసుకోవాలి F5 తీసుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే అమౌంట్ మనకి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. ఓకేనా. ఇలా ఈ 10 కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి క్లియర్ గా మీరు బట్టి కొట్టుకోకుండా మైండ్ లో గుర్తుండే విధంగా చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్టి కొట్టద్దండి, సబ్జెక్ట్ ని లాజికల్ గా గుర్తు పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకోసమే చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు క్లాస్ లో? డిస్కౌంట్ రిసీవ్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండి? ఏది డిస్కౌంట్ కదా, క్యాషే వస్తుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ వస్తుందా? అవును, అంతే కదా. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ పెయిడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది. రెంట్ పెయిడ్ ఉంటుంది, రెంట్ రిసీవ్డ్ ఉంటుంది. కమిషన్ పెయిడ్ ఉంటుంది, కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది. పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా, అర్థమైంది కదా. సో అది ఆ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్, మీరు సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సిస్టమ్ నుంచి? సో వెబ్సైట్ నుంచి అంటే న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకొని tallysolutions.com అని టైప్ చేయండి.
మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మీరు టాలీని ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే tallysolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళితే డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్, ఓకే, డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనకి లేటెస్ట్ వర్షన్ రిలీజ్ 3.1 వచ్చింది సార్. 1. ఓకే, ఇక్కడ వెళ్ళి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా సపోర్ట్ చేస్తుంది సార్ అంటే సపోర్ట్స్ విండోస్ 7. ఒకవేళ విండోస్ 7 ఉంటే బిట్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇది 32 బిట్ యాక్సెప్ట్ చేయదు. 64 బిట్టే ఉండాలి మీ యొక్క సిస్టంలో. ఒకవేళ ఓఎస్ పాత ఉంటే మార్చుకోవాలి. మీరు మార్చుకుంటేనే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దీన్ని డౌన్లోడ్ ఇవ్వండి. డౌన్లోడ్ ఇస్తేనే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీరు లైసెన్స్ అంటే ఇది ఎడ్యుకేషన్ మోడ్ అంటాం, అంటే లైసెన్స్ కూడా ఇట్లాగే డౌన్లోడ్ చేసుకుని లైసెన్స్ ఇస్తాం తర్వాత. ఈ ఎడ్యుకేషన్ మోడ్లో ఏంటంటే నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. రిమైనింగ్ మధ్యలో 5, 10, 12, 15 ఏ డేట్ మారదు. ఏ డేట్ కూడా మారదు. ఓకే, కానీ లైసెన్స్ తీసుకున్నారనుకోండి సార్, లైసెన్స్ అమౌంట్ ఎంత, సింగిల్ యూజర్ అంటే ఏంటి, మల్టీ యూజర్ అంటే ఏంటి అంటే తెలుసుకున్నాం. ఇక్కడ ప్రైజెస్ ఉంది కదా, ప్రైజింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీరు సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. చూపిస్తాను. ఇది డౌన్లోడ్ ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది. సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో 41.5 MB ఉంది. 41.5 MB. ఓకే, డన్. అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతే చూద్దాం. ప్రైజింగ్లోకి వెళ్తున్నా. ప్రైజింగ్లోకి వెళ్ళిపోతే తర్వాత చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ప్రైజింగ్లో మనకి టోటల్ ఫీచర్స్ చూపిస్తాయి. సిల్వర్ రెంటల్. ఇదేంటంటే ఇప్పుడు ఒక కస్టమరు టాలీ నా బిజినెస్కు పని చేస్తుందా, పని చేయదా, ఇది తీసుకుంటే నేను చేయగలుగుతానా, చేయలేనా, ఫస్ట్ ట్రయల్ చూసి తర్వాత కొందాంలే అనే కస్టమర్లు అయోమయంలో చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రెంటల్ తీసుకుంటారు. అంటే 600 ప్లస్ 18% ట్యాక్స్, అంటే 108 కలిపితే మనకి 700 ఎంతో సంథింగ్ వస్తుంది. 708 రూపీస్. ఇది ఒక నెల ఉంటుంది. ఒక నెల. ఓకే, ఇక్కడ బై చేసి మీ డీటెయిల్స్ ఇచ్చారంటే లైసెన్స్ ఇస్తారు. ఓకే, నెల. ఓకే, మీకు బాగుంది అనిపిస్తే మీరు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవచ్చు మళ్ళీ తర్వాత. సిల్వర్ అంటే ఏంటి, 18,000 ప్లస్ 18% ట్యాక్స్, అంటే 3,240 రూపాయలు ట్యాక్స్, అంటే టోటల్గా 21,240 రూపాయలు పడుతుంది. యా, ఇది బై నౌ. ఇది ఏంటంటే సింగిల్ యూజర్, అంటే ఒక సిస్టంలో మాత్రమే ఉపయోగించుకుంటాం. ఒక సిస్టంలో మనం ఉపయోగించుకుంటాం. దీన్ని సింగిల్ యూజర్ అంటాం. తర్వాత గోల్డ్ రెంటల్. ఇదేంటంటే 1,800 ప్లస్ 18% ట్యాక్స్, అంటే మనకి 2,000 సంథింగ్ ఎంతో వస్తుంది. 2,110 ఎంత వస్తుంది. సో ఇదేంటంటే మల్టీ యూజర్. ల్యాన్ కనెక్షన్ ఇస్తాం. ఒక సిస్టమ్ నుంచి 4-5 సిస్టమ్స్కి ల్యాన్ ఇస్తాం. ఓకే, ఒకవేళ మీరు పెద్ద కంపెనీ అనుకోండి, అప్పుడు మల్టీ యూజర్ తీసుకుంటారు. ఇది ఫస్ట్ రెంటల్, జస్ట్ ట్రయల్ చూసి నాకు పని చేస్తుందా లేదా చూసి కొంటారు. తర్వాత ఒరిజినల్ అంటే 54,000 ప్లస్ 9,720 రూపాయలు యాడ్ చేస్తే దగ్గర 65,000 దాకా వస్తుంది. ఓకే, ఇది మల్టీ యూజర్. ఒక సిస్టమ్ నుంచి 10 సిస్టమ్లకి కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని గోల్డ్ అంటారు. గోల్డ్. మీరు లైసెన్స్ కావాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. నేను కూడా లైసెన్స్ ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే మీ బిజినెస్లకు చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా టాలీ ప్రైమ్ డెవలపర్ అని, షాపర్ 9 అండి, తర్వాత ఇలా టాలీ ప్రైమ్ సర్వర్ అని, ఇట్లా కొన్ని వేరే వేరే బిజినెస్ సంబంధించి కూడా అమ్ముతారు వీళ్ళు. ఓకే, సో ఈ విధంగా మనము ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఉంటుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అని పడింది చూడండి, సెటప్ ఫైల్. ఓకే, దీని మీద 2 times ప్రెస్ చేస్తా. ప్రెస్ చేస్తే ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇన్స్టాల్ అనేసి. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని ఇచ్చారంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి ఈ విధంగా ఐకాన్ వస్తుంది. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇట్లా. ఓకే, సో ఓపెన్ చేయాలి.
2 టైమ్స్ ప్రెస్ చేస్తే టాలీ ఓపెన్ అవుతుంది. టాలీ ఐకాన్ ఇలా ఉంటుంది. ఇలా నీకు ఇక్కడ 4 ఆప్షన్లు చూపిస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, ఇక్కడ రీయాక్టివేట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి యాక్టివేట్ ఉంటుంది. ఇది నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి అప్డేట్ అంటుంది, సరెండర్ అంటుంది. ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రీయాక్టివేట్ యువర్ లైసెన్స్ అని వస్తుంది మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు. ఓకే, సో ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ విధంగా ఒక సీరియల్ నెంబర్ ఇస్తుంది టాలీ సొల్యూషన్స్ మీకు ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు. ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనం ప్రాక్టీస్ చేసేదంతా ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తాం. డేట్లు మారవు. 99% వరకు కూడా ఫ్రీ ఇచ్చాడు. రిమైనింగ్ 1% ఏదైతే ఉందో దానికి మాత్రమే మనము డబ్బులు కట్టాలి. దానికి మాత్రమే మనము 21,240 రూపాయలు పే చేస్తే లైసెన్స్ ఇస్తాడు. సో మన తెలివి చూడండి, అన్నీ ఇచ్చాడు. ఏ కస్టమర్ అయినా ఎంతైనా వాడుకోవచ్చు టాలీని, కానీ డేట్లు మారవు. డేట్లు మారకుంటే నీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందో అని తెలియదు. అది లాజిక్ అక్కడ. ఆ 1%కు అతను డబ్బులు పెట్టాడు. సో అదేనమాట. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే సర్వర్ కడపలో ఉంది, రిమైనింగ్ సమ్ వచ్చేసి బ్రాంచెస్ బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళు అక్కడ చేసేది కూడా ఇక్కడ సర్వర్లో సేవ్ అవుతుంది. ల్యాన్ కనెక్షన్ ఇచ్చుకుంటారు. తర్వాత ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఉంటుంది. ఈ ప్లేస్లోకి వచ్చి మీ యొక్క ఈమెయిల్ ఐడి, సర్వర్ నెంబర్, ఇది సీరియల్ నెంబర్ ఇచ్చేసి యాక్టివేట్ చేస్తే అప్పుడు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. లైసెన్స్ న్యూ లైసెన్స్. ఈడ రియాక్టివేట్ ఉంటారు. రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఉంది, అందులో కడపలో సిస్టంలో లైసెన్స్ లేదు. అక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీలో టాలీని ఉపయోగించడం లేదు, ఖాళీగా ఉంది. అక్కడ ఆ లైసెన్స్ని డియాక్టివేట్ చేసుకొని ఆ లైసెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా కడపలో ఉన్న సిస్టంలో రీయాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకొని సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ క్లాస్ టుమారో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఈ బేసిక్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. నో డౌట్స్ సార్. క్లియర్? శ్వేత మీకండి క్లియర్? క్లియర్. శ్వేత మీకు అర్థమైందా? యా, మీరు మీ సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ లేకపోతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోండి. టుమారో నుంచి ఇంక మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలో టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, గుడ్ నైట్. యా ఓకే. ఈ బేసిక్స్ మనకు చాలా బాగా గుర్తుండాలండి. 1-2 సార్లు క్లాస్ వినండి. ఓకేనా? డన్.